హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు శ్రీరామనవమి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు కాంతన్న కార్ డెలివరీ కూడా తీసుకోబోతున్నాడు. ఏ కార్ తీసుకున్నాడు ఏంటి అవన్నీ మనం షోరూమ్కి వెళ్ళాకైతే చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను రెడీగా అయిపోయాను. ఈ డ్రెస్ ఒకసారి చూపించు విగర్. ఈ డ్రెస్ నాకు కాంతన్న గిఫ్ట్ చేశాడు ఈరోజు. కార్ డెలివరీ సందర్భంగా ఇది వేసుకోమని చెప్పాడు. ఇట్లా స్టిల్స్ ఇవ్వాల్సింది. అంత నార్మల్గా ఉండన్నా, ఎందుకంటే ఇది రామరాజ్ బిల్డప్ ఇస్తుంటారు కదా ఇట్లా మోడల్స్. ఎలా ఉంది అవుట్ఫిట్? కాంతన్న అవుట్ఫిట్ కూడా ఇలానే ఉంటుంది. అది ఇంకా దారుణంగా చూపిస్తా మీకు. నిజాడు కాంతన్న కారు కోసం కూడా వెయిట్ చేస్తున్నాడు. కాంతన్న అమ్మితే తను తీసుకోవాలంట. ఆడ అమ్మినప్పుడు వీడు తీసుకున్నప్పుడు ముందే రాసేసుకున్నాడు అన్నమాట. ఏ కారు తీసుకున్నాడో కొంచెంసేపట్లో తెలుస్తుంది. ఇప్పుడైతే మాత్రం వెళ్ళబోతున్నాం. మేడం కూడా వచ్చేసింది మాటల్లో. అబ్బా గాజు తిరగొట్టేసింది. హ్యాపీ శ్రీరామనవమి. యాక్చువల్గా అయితే కారు డెలివరీ 3 గంటలు అన్నారు. మేము రెడీ అయి ఉన్నాము. ఇంతవరకు వెళ్ళాలా. టైం చూస్తే 4:30 అవుతుంది. 4:30 అయింది. కార్ ఎవరైతే డెలివరీ తీసుకుంటారో వాళ్ళు మాత్రం రాలేదు, కానీ మా కప్పులు వచ్చేసింది. ఇదాడు ఎప్పటి నుంచో రెడీ. నేను ఎప్పటి నుంచో రెడీ. అలా ఉంది పరిస్థితి. రాఖీ కూడా ఎప్పటి నుంచో రెడీ. రాఖీ రాడు పాపం. రాఖీ గాడు రాడు. రాఖీ గాడికి అసలు పర్మిషన్ లేదు, ఎలో లేదు. ఎంజాయ్ చేస్తున్నాడు రాఖీ. అభిరామ్ కూడా రావట్లేదు. అభిగాడు కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అభి నన్ను తీసుకురావట్లేదు చెప్పు. అభి ఫ్యాన్స్ కు సమాధానం చెప్పు. ఒక దగ్గర కాన్స్టెంట్ గా ఉండడు పాపం. ఇంటి దగ్గర ఫ్రీగా ఆడుకుంటాడు, అక్కడ ఏదో కంజెస్టెడ్ ఉంటాడు వాడికి. కానీ నేనైతే తీసుకురమ్మంటున్నాను, మేడం తీసుకురావట్లేదు అభిని. అభి సందర్భంగా ఉంటది. కార్లు చాలా కార్లు ఉంటాడు, అన్ని ఎక్కి కూర్చొని చూస్తా ఉంటాడు కదా. కార్లు అని చాలా ఇష్టం. సో అభిని కూడా తీసుకురమ్మని చెప్పి అందరం ఓటేస్తున్నాం. హీరో ఆఫ్ ది డే వచ్చాడు చూడండి. ఆ చెప్పులు చూడండి, సిల్క్ పంచ. ఇదేంటిదిరా మళ్ళీ? ఇదంతా కాంబినేషనా? హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కొత్త కారు కొంటున్నాడు కాంతన్న. మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఆనందంతో ఉప్పి తప్పిపోతున్నాడు నైట్ నుంచి. అసలు ఏం ఆనందపడతాంటే అంత ఆనందపడుతున్నాడు. మామూలుగా అయితే ఇంట్లో చిన్న వాళ్ళకి ఏమైందంటే, నేను వాడేసిన బట్టలు వాడేవాడు అనమాట. తర్వాత సైకిల్ చిన్నప్పటి నుంచి అన్నయ్య వాడిన సైకిల్ అంటే నీకు మళ్ళీ అడిగా, కొత్త సైకిల్ అడిగితే నీకెందుకురా ఆ సైకిల్ తీసుకునే వాళ్ళు. అట్లాంటి నుంచి తన ఓన్ కారు, కొత్త కారు కొంటున్నాడు. మీరు ఎంతమంది ఇలా సఫర్ అవుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి? అమ్మ వాళ్ళ మెంటాలిటీ అలానే ఉంటుంది అనమాట. వేస్ట్ కానివ్వరు. పెద్దోడు వాడిని చిన్నోడికి ఇచ్చేస్తా ఉంటారు. మీలో ఎంతమంది సఫర్ అయ్యారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కారు కూడా సేమ్ కలర్, అందుకని కారు కూడా సేమ్ కలర్ అంట, అందుకని అవుట్ ఫిట్ ఇదే వేసాడు. ట్రెడిషనల్ వెళ్ళి తీసుకున్నాడు పొద్దున. ఇంకా నేనేమో ఫీల్ అవుతానని చెప్పి నాకు కూడా ఒకటి తీసుకొచ్చాడు. ఇట్లా నాకు కూడా ఒకటి తీసుకొచ్చాడు. అభిగాడు కూడా తీసుకురావచ్చుగా, సాయిసత్సం కూడా తీసుకురావచ్చుగా, తీసుకురాలే. నీ కూడా వచ్చేసింది. ఇంకా బయలుదేరదాం. నిద్రపోతుంది అని నిద్రపోతుంది. ఇంకా బయలుదేరదాం. కాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వెయిట్ చేస్తున్నాం. ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నాడు. లాస్ట్ మినిట్ లో డిసైడ్ అయింది మేడం అభిని కూడా తీసుకెళ్దాం అని చెప్పేసి. వాడికి కార్లు అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ కార్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదో దాన్ని ఎక్కితే ఆడుతూ ఉంటాడు. అభి వచ్చేసాడు. అభి హాయ్ చెప్పు నాన్న. అభి హాయ్ చెప్పు. అభి అభి హాయ్. అభి ఎక్కడికి వెళ్తున్నావు? కారులోనా? కారు ఎలా అరుస్తుంది? భూమనిగా సౌండ్ ఎలా చేస్తుంది కారు? లోపలికి వచ్చినావు నువ్వు. చిన్ను ఇజ్జుడు కారు ఎలా సౌండ్ చేసింది నాన్న? ధూమ్. ఇంకా బాగా వెళ్దాం. ఇప్పుడే షోరూమ్ కి అయితే వచ్చేసాము. కొద్దిసేపట్లో కాంతమ్మ కార్ డెలివరీ తీసుకోబోతున్నాడు. తెగ సిగ్గుపడిపోతున్నాడు చూడండి. అరే 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 ఏంద్ర అమ్మాయి సిగ్గుపడుతున్నారు. ఏంది విజా? కొత్త కారు లోపలికి వెళ్దాం పదండి. షోరూమ్ చూపిస్తే గెస్ట్ చేస్తారు మీరు. కార్ మీరు గెస్ట్ చేసేసే ఉంటారు, కలర్ కూడా గెస్ట్ చేసేసే ఉంటారు. కాంతన్న షర్ట్ చూసి ఇదేనా మంది? ఇదే కారు. క్లోజ్ చేసేస్తుంది. టిక్వాను. దీని మీద కూడా చాలా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. యాక్చువల్ 59 lakh ఆన్ రోడ్, 49కి వస్తుంది. 10 lakh కూడా డిస్కౌంట్ వస్తుంది. చాలా మంచి కారు ఇది. ఇది 2 liter TSI ఇంజన్తో వస్తుంది. ఆడి Q3లో కూడా సేమ్ ఇంజన్ ఉంటుంది.
చాలా బాగుంది కార్ అయితే, నా కలర్ చాలా బాగా అనిపించింది. నా షర్ట్ మ్యాచ్ అయినట్టుంది కారు. ఈ కార్ నేను డెలివరీ తీసుకుంటా. 50 లక్షలు. బాగుందిగా. బాగుంది కదా, చాలా బాగుంది కారు. బిల్డ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్. దీని మీద కూడా మంచి డిస్కౌంట్ అయితే ఉంది. చూడండి లోపల ఎలా ఉందో కార్. దీన్ని యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకుంటున్నా మన ఆటోమొబైల్ ఛానల్లో. దీని వీడియో అయితే మోస్ట్లీ ప్లాన్ చేస్తాను. బాగా అనిపించింది కార్, లగ్జరీ కార్. 49 lakhs ఆన్ రోడ్కి వస్తుంది. ఇంకా ఇవి స్టాక్ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ మీరు 50 lakh బడ్జెట్లో ఉంటే మాత్రం ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. చాలా బాగుంది కార్ ఇది. ఇక్కడ అభి గారిని అడుగుదాం ఏ కార్ కావాలో వాడికి. కార్ల పిచ్చోడు. అభి నీకు ఏ కార్ కావాలి? అదేముందిరా అక్కడ ఏం లేదురా, మొత్తం తీసి పెట్టరు అది. ఏ కార్ కావాలి నీకు? ఏ కార్ కావాలి నీకు? ఏ కార్? అవి ఏ కార్ కావాలరా? హాయ్ అని హాయ్ చెప్పు అని. దీనికి కూడా రెడ్ కలర్ వేశారు. హాయ్ చెప్పు. హాయ్. ఏం లేదు, ఇగో ఈడన్ని కబుర్లు చెప్తున్నాడు ఇటు. ఈడైతే కారా? ఏది కారు? ఏది కార్? ఆ కార్ అంట. అది కూడా తెలుసు, ఏ కారో కూడా తెలుసు. నీకు ఏ కార్ కావాలి? ఏ కారు? ఇదా? అదా? కూర్చో, లోపల కూర్చోబా. కూర్చుంటావు లోపల. అభిది కదా, అభిదా లోపల కూర్చో. కూర్చోవాడు, ఏం కాదు. వాడు డైరెక్ట్ డ్రైవర్ సీట్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు. నడుపు, కారు నడుపు. అబ్బో అలా నడుపుతారా కారు? అలా నడుపుతారా? గేర్ కూడా వేస్తున్నాడు వీడు. ఏం చేయలేదు భయపడి మాకు. నువ్వు ఏం కాదు. ఇంజన్ స్టార్ట్ బటన్ కూడా తెలుసు వాడికి. ఈ తొందరగా నేర్చుకుంటాడు కారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే చూడడానికి బాగుంటుంది వాటర్స్. నేనైతే తీసుకునేవాడిని. 20 lakh అన్నారు కదా మీరు. 20 lakh డైరెక్ట్ వచ్చి తీసుకునేవాడిని. 1.5 liter TSI. కాకపోతే ఏమే డిస్కౌంట్ ఇవ్వట్లా. సేమ్ ఇంజన్. మనోడు SUV కావాలని దానికి వెళ్ళాడు. SUV కూడా మనకి ఎక్కడైనా తిరిగేయచ్చు. ఇదానికో కొద్దిగా లిమిటేషన్స్ ఉంటాయి కానీ దానికి ఏమి ఉండవు, డైరెక్ట్ ఎక్కువచ్చు. దీనికి ఇది తీసుకోవాలంటే ఒక దానికంటే కాస్ట్ 3 lakhs ఎక్కువ పడుతుంది. 2 to 3 lakhs. దీని మీద అంతా 1.5 lakh డిస్కౌంట్. 1.5 85 కదా. 1 lakh అంతే. 4 lakh ఎక్కడ 1 lakh కదా. 4 lakh 1 lakh అదే బెటర్ అని అడిగితే. సేమ్ ఇంజన్ కదా. టైప్ చేంజ్, బాడీ టైప్. అంతా డెలివరీ తీసుకోబోతున్నాడు. అవుట్ ఫిట్ చూడండి ఒకసారి. చెప్పులు చూడండి, చెప్పులు దరిద్రంగా ఉన్నాయి. వన్యాద్దాం చెప్పులు నా ఇచ్చేస్తా. వేసుకో బాగుంటాయి. ఏం చెప్పులు రా ఇట్లున్నాయి? నైకియా? ఏం చెప్పులు వేసుకొచ్చాడు చూడాడు. ఈ చూడు ఎంత బాగున్నాయి. నైస్. అలానే ఉండు. ఇంకా పదండి. కార్ డెలివరీ. నచ్చిందా కార్? ఇది మీరు ఓపెన్ చేసి చూసారంట ఇది. ఓపెనే ఉంది వచ్చేసరికి. నచ్చిందా? మరి అది నచ్చింది అంటాడు వాడు. అదే నచ్చిందంట. అంటే లేడీస్ కి ఎందుకు? నీకు కూడా ఎందుకు సెడాన్స్ ఇష్టం? ఇట్లాంటి కార్లు ఎందుకు ఇష్టం? చాలా బాగున్నాయి. చూడు లుక్ వైజ్ ఎంత బాగా అనిపిస్తుంది. తనకు కూడా SUVs నచ్చవు, సెడాన్స్ నచ్చుతాయి. ఎందుకు సెడాన్స్ ఇలా పొడుగు పడవలా ఉండాలా? పడవలాగా ఉండాలి. పెద్దగా అనిపిస్తుంది సిటీలో. అదనమాట. లేడీస్ కి సెడాన్స్ నచ్చుతున్నాయి, SUVs నచ్చట్లేదు. అబ్బాయిలు SUV ఇష్టపడతారు. మొత్తానికి కార్ డెలివరీ తీసేసుకున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉందంట. కీస్ కూడా ఇచ్చారు, చాక్లెట్స్ కూడా ఇచ్చారు. అని అయితే చాక్లెట్స్ కీస్ 2 దొబ్బేసింది. GT స్పోర్ట్స్ టాప్ మోడల్ వోక్స్‌వ్యాగన్ టైగూన్ GT బ్యాడ్జింగ్ చూడొచ్చు. మొత్తం కార్ చాలా బాగుంది. బ్లాక్ రెడ్ థీమ్ లో వస్తుంది మొత్తం. కానీ తన రెడ్ కార్ కావాలి అన్నాడు కదా, అందుకే దీనికి వచ్చాడు. స్కోడాలో కుషాక్ చూసాం కానీ కుషాక్ మనకి రెడ్ కలర్ ఆప్షన్ లేదు. దీనిలోనే ఉంది రెడ్ కలర్. చాలా బాగుంది కార్ అయితే. మొత్తం ఎక్కడ చూసినా బ్లాక్ రెడ్ థీమ్,
అండ్ ఇంటీరియర్ కూడా అలానే ఉంది. ఇంటీరియర్ ఇక్కడ చూడొచ్చు, మొత్తం సీట్స్ కూడా మనకి బ్లాక్ రెడ్ స్టిచ్చింగ్తో వస్తున్నాయి. స్టీరింగ్ వీల్ కూడా జీటీ బ్యాడ్జింగ్, రెడ్ స్టిచ్చింగ్. ఈ VW గ్రూప్ కార్స్లో ఏంటంటే ఫీచర్స్ తక్కువ ఉంటాయి. లైక్ ఎడాస్ ఉండదు దీనిలో, 360 కెమెరాస్లో, కాకపోతే పెట్టించుకోవచ్చు మనం 360 కెమెరాస్. ఎడాస్ అయితే ఉండదు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, సాలిడ్ ఉంటుంది బిల్డ్ క్వాలిటీ. అండ్ ఇంజన్ సూపర్ ఉంటుంది. ఇది 1.5 లీటర్ TSI ఇంజన్తో వస్తుంది. TSC గేర్ బాక్స్ చాలా బాగుంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీని గురించి నేను సపరేట్గా మన ఆటోమొబైల్ ఛానల్ వీడియో అయితే చేస్తాను. సో ఇది కాంతన్న కార్. మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి. క్లాప్స్ కొట్టి అందరు కంగ్రాచులేషన్ చెప్పు బాబాయ్కి. క్లాప్స్ కొట్టా కాంతు బాబాయ్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ చూడొచ్చు. అభి క్లాప్స్ కొట్టి కాంతు బాబాయ్ కంగ్రాచులేషన్ చెప్పు. బాబా వీడు ఉన్న కార్లన్నీ ఎక్కాలి ఇక్కడ ఇప్పుడు. నేను చూడండి, ఇది మందే, ఇది మందే, అది మందే అన్న, అది మందే. ఫ్యూచర్ లో రిజార్ట్ కార్ అంట. కొత్త ఎడిషన్ అయింది మనకి. ఈ కాంతన్న ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి వీళ్ళు మా ఇంటి దగ్గర తిరుగుతూ ఉండేవాళ్ళు. I10 కూడా తనకే ఇస్తున్నాం, మాతోనే ఉంటుంది I10 కూడా. I10 ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒంగోలులో ఉంటుంది. ఒంగోలు వెళ్ళినప్పుడు తిరుగుతూ ఉంటాం. తను వచ్చేసరికి కాంతన్న కాలేజ్ ఫ్రెండ్ హరీష్. వెళ్ళు ముందుకెళ్తా నువ్వు ఇంట్రడ్యూస్ చేయరా. ఓకే, నీకు కాదా? మ్యాచింగ్ అమ్మా, మ్యాచింగ్ అన్ని ఆల్ మ్యాచింగ్. అదే ఇది కూడా నాకు ఇచ్చాడు, డ్రెస్ కూడా నాకు గిఫ్ట్ ఇచ్చాడు. సూపర్ అసలు. మొత్తానికి కార్ అయితే ఇంటికైతే వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. పార్టీ లేదా పుష్ప? వి వాంట్ పార్టీ. పార్టీ ఏమవడు, కాఫీ మిషన్ లేదు, పార్టీ లేదు, ఏమీ లేదు. కాఫీ మిషన్ ఇది ఎమోషన్. కాఫీ మిషన్ అనేది ఒక ఎమోషన్, దాని గురించి మాట్లాడాలి మనం. బాగా ఇక్కడ ఎండ్ చేస్తుంది. అందరికి బాయ్. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుగులో చెప్పాలి. హ్యాపీ ఏంది, శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాయ్.